హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్కు సందడి. ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటని చూస్తున్నారా? అదే చింత చిగురు మటన్ కర్రీ. ఒక్కసారి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా చూడండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 kg మటన్కి 250 grams ఆఫ్ చింత చిగురు. చక్కగా కాడలు తీసేసుకొని పెట్టేసుకోండి, త్వరగా అయిపోతుంది మీకు. ఇంకా వాష్ చేసుకోండి. మటన్ కూడా 2 times వాష్ చేసుకున్న ప్రాబ్లమే లేదు. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, లెమన్ జ్యూస్ వేసి చక్కగా వాష్ చేసుకోండి. ప్రాబ్లం ఏమి ఉండదు. చప్పబడిపోయిద్దని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇక బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, నాకు ఒక 3 cups దాకా వేసుకున్నాను. అంటే మీకు కేజీ మటన్కి ఎంత ఆయిల్ పడుతుందో తెలుస్తుంది కాబట్టి అంత ఆయిల్ వేసుకొని చక్కగా హీట్ చేసుకోండి. హీట్ అయిపోయిన వెంటనే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ బాగా వేగిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకొని చక్కగా పింక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. చూసారా ఆనియన్స్ ఎట్లా ఫ్రై అయిపోయినాయో? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 spoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, పెద్ద స్పూన్సే. ఇంకా మనం ఏ రకమైన కూడా మసాలాస్ కానీ ఎటువంటి పౌడర్స్ కూడా యూస్ చేయము. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకెటువంటి స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. చక్కగా మొత్తం అంతా ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు దగ్గరుండి అడుగంటకుండా చక్కగా తిప్పుకుంటూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం కర్రీ లీఫ్ కూడా వేయండి, మంచి స్మెల్ వస్తుంది మనకి. ఆ పచ్చివాసన అంతా పోతూ ఈ కర్రీ లీవ్స్ది స్మెల్ అంతా వస్తుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇక్కడ మటన్ యాడ్ చేసేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మటన్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మొత్తం కలిసిపోయేలాగా ఒక మిక్స్ ఇచ్చేసుకొని దాన్ని లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ని చేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా లిడ్ పెట్టేసుకొని దాన్ని హైలో పెట్టుకొని వదిలేసేయండి. చూసారా ఇట్లా వాటర్ వచ్చేసింది మటన్లోంచి బయటికి. ఈ టైంలోనే మనం ఇక్కడ పసుపు ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. మనకి సాల్ట్ ఎంత కావాలో అంతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఆ పీస్కి పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది, అట్లాగే త్వరగా కూడా కుక్ అయిపోతుంది. ఈ టైంలోనే మనం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వదిలేసేయాలి. హైలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలి. కారం మనకి ఎంత కావాలంటే అంత, కర్రీకి ఎంత పడుతుందో మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం కుక్ అవ్వడానికి వాటర్ యాడ్ చేస్తాము, ప్లస్ చింత చిగురు కూడా యాడ్ చేస్తాము. ఆ పులుపుకి కారం సరిపోయేలాగా ఉండాలంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం. నేను 3.5 spoons పైన వేసాను. మీరు ఎంత స్పైస్ తినగలుగుతారో అంత స్పైస్గా కారం మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము, సో మాకు 3.5 spoons అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కారం అంతా పీసెస్కి పట్టేలాగా కొంతసేపు కారం వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు వదిలేసేస్తే సరిపోతుంది. కర్రీకి మొత్తానికి ఆ పీసెస్ అన్నిటికి కూడా కారం పడుతుంది, చాలా బాగుంటుంది. చూసారా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలనంటే ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మీట్ చాలా హార్డ్గా ఉంది, సో అందుకని నేను వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపి చక్కగా హైలో పెట్టేసి లిడ్ పెట్టుకోండి. మొత్తం కుక్ అవ్వాలి. ముక్క కొంచెం ఇంకేమైనా హార్డ్నెస్ ఉన్నా కూడా ఇప్పుడే ఇంకా మొత్తం టోటల్గా కుక్ అయిపోతుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మళ్ళీ ముక్క ఉడకలేదు అనుకోకుండా ఎక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. చూసారా నేను చింత చిగురుని అట్లా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. వాటర్ కూడా మనం వేసిన దానికంటే కొంచెం తగ్గుతుంది. అంతవరకు ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఆ టైంలో మనం చింత చిగురు యాడ్ చేసుకోవాలి. చింత చిగురు యాడ్ చేసుకొని కర్రీలో మొత్తం తిప్పేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి.
ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా సాల్ట్ చాలలేదు అనుకున్నప్పుడు చూసుకోండి, ఇప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. చింత చిగురు మటన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ చింత చిగురు యాడ్ చేసుకొని మొత్తం కర్రీ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇంకా ఆ టైంలో మీరు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకంతే, కర్రీ డన్. నెక్స్ట్ వీకెండ్కి ఈసారి చింత చిగురు మటన్ ప్లాన్ చేసుకోండి. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తారు కదూ. ఇక నా ఛానల్లో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నాకు ఇప్పటి వరకు 103 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు. అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సుకు సందడి.